హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ విజయం ముచ్చట్లు. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? భోజనం చేశారా? నేనైతే తినేసానండి. మొన్ననైతే రైస్ ఆడించాను. అంటే ధాన్యం కొంటానండి, నేను రైతుల దగ్గర తీసుకుంటాను. ఈ ధాన్యం అయితే కొంచెం తడిచిందండి, కొంచెం ముక్కపై కూడా ఉంది. ముందైతే అడిగాను తెలిసిన వాళ్ళని, మిల్లులో కూడా వెళ్ళాను. మిల్లు అతనైతే నాకు వేరే మిల్లు అతనైతే కొంచెం ఇప్పుడు కాదండి తర్వాత రండి అని పంపించేశాడు. సరే కదా అని అది నాకు నచ్చలేదు, అందుకని వేరే వాళ్ళ ద్వారా రైతుల దగ్గర అయితే ధాన్యం కొన్నాను. అదైతే మాత్రం ధాన్యం తీసేసుకొని వెంటనే ఆ మిల్లులోనే వెంటనే వాళ్ళు ఇచ్చేసారండి. అది ఆడించేసుకున్నాను. నేను ఆడించుకునేటప్పుడు అయితే మాత్రం కొంచెం పాలిష్ తక్కువ పెట్టే ఆడించుకుంటానండి. బయట వేరే 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 చోట్ల మనం ధాన్యం ఆడించుకుంటాం. అక్కడ ఏమవుతుందంటే కోటా బియ్యం బయట తీసుకుంటారు కదా, అవి కూడా వేసేసి అమ్మేస్తారండి. అందుకనే నేను ప్రత్యేకంగా దగ్గరుండి మరీ ఆడించుకుంటానండి. ధాన్యం ఇచ్చేసి దగ్గరుండి అందులో కొంచెం ఎండుమిరపకాయలు, వెల్లుల్లి రేకలు వేస్తే పురుగు పట్టవండి. అలానే కొంచెం బోరిక్ యాసిడ్ అయితే వేయించే మాత్రం ఆడిస్తానండి, ఎందుకంటే నిలవ ఉండదు. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా కానీ కొంచెం కెమికల్ మాత్రం యూజ్ చేశాను. మరి మీరు ఎలా ఆడించుకుంటారా లేకపోతే స్టోర్లో కొనుక్కుంటారా నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేనైతే నెక్స్ట్ ఇయర్కి ఉపయోగపడేలాగే తీసుకున్నానండి. ఇవి సాంబ మసూరి రైస్ అండి. ఇప్పుడు కూడా అర్జల్ సన్నాలు తీసుకుంటాను. ఈసారి సాంబ మసూరి తీసుకున్నాను. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే ఫైబర్ ఎక్కువగా ఉంటుందని, B12 అది పోతుందని చెప్పేసి తక్కువగా పాలిష్ పెట్టిస్తానండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.